వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంపూర్ణ మాఘపురాణము 21వ అధ్యాయము. శివస్థుతి. శ్రీ మహావిష్ణువు చేసిన శివ ప్రశంస. నారదుని శివస్థుతి. గృత్నమద మహర్షి జహ్నుమునితో మరియు ఇట్లనెను. విష్ణువు శివుణ్ణి చూచి ఇట్లనెను. శంకరా, నీవు నాతో సమానుడవు, మన ఇద్దరికినీ భేదము లేదు. నా వలనే సర్వపూజ్యుడవు, సర్వవ్యాపకుడవు, సర్వోత్తముడవు, సర్వవ్యాపవి, సర్వాత్మకుడవు సుమాయని ఇట్లు స్తుతించెను. విష్ణుకృత శివస్థుతి. శంభో భవానర్క హిమాంశువహ్ని నేత్రత్రయస్తేఖిలలోకకర్త తథా సమస్తామరపూజితాంఘ్రిః సంసేవ్యమానః సురయోగి బృందైః న చాస్తి కించిత్తవ మిత్రభేదస్తే అహం త్వధం త్వం సురనాథ సత్యం వేదాంత వేద ప్రముఖానిశం త్వాం సన్యాసినః స్వర్గ విముక్తి హేతుం వదంతి తద్వత్ సుఖజంతి శంభో ప్రయాంతి ముక్తిం చ తవ ప్రసాదం సర్వభేద వినిర్ముక్తః సర్వభేదాశ్రయో భవాన్ త్వం తధిష్ఠాయ లోకేऽస్మిన్ మహాదేవో మహేశ్వరః త్వమేవ పరమానందస్త్వమేవాభయదాయకః త్వమక్షరం పరం బ్రహ్మ త్వమేవ హి నిరంజనః శివః సర్వగతః సూక్ష్మః పరబ్రహ్మ సనాతనః త్వం శక్రః సర్వదేవానాం బ్రహ్మా బ్రహ్మవిదామపి ఋషీణాం చ వసిష్ఠత్వం వ్యాసో వేదవిదామసి సాంఖ్యానాం కపిలో దేవః రుద్రాణామపి శంకరః ఆదిత్యానాం ఉపేంద్రస్త్వం వసూనాం చ హి పావకః వేదానాం సామవేదస్త్వం సావిత్రీ ఛందసామపి అధ్యాత్మ విద్యా విద్యానాం గతీనాం పరమాగతిః మాయాత్వం సర్వశక్తినాం కాలః కలయతామపి ఓంకారः సర్వగుహ్యానాం వర్ణానాం చ ద్విజోత్తమః ఆశ్రమాణం చ గార్హస్థ్యం ఈశ్వరాణాం మహేశ్వరః పుంసాం త్వమేకః పురుషः సర్వభూతః హృది స్థితः సర్వోపనిషదాం ద్వేవ గుహ్యోపనిషదుచ్యతే కల్పానాం చ మహాకల్పః యుగానాం కృతమేవ చ ఆదిత్యః సర్వమారాణాం వాచాం దేవీ సరస్వతి త్వం లక్ష్మీశ్చారురూపాణాం విష్ణుర్మాయా వినామసి సూక్తానాం పౌరుషం సూక్తం బ్రహ్మాసి బ్రహ్మవేదినాం సావిత్రీ చాసి జాప్యానాం యజుషాం శతరుద్రీయః పర్వతానాం మహామేరుః అనంతో యోగినామపి సర్వేషాం పరబ్రహ్మత్వన్మయం సర్వమేవ హి యథైవాహం త్వం హి సర్వముఖ్యేషు శంకరా. శంకర, నీకు నాకును భేదమే లేదు. వేదాంతవేత్తలకిది స్పష్టముగా తెలియను. నేను నారదునకు నీ మహిమను చెప్పగా అతడు నీ అనుగ్రహమునకై తపమాచరించెను, నిన్ను దర్శింపనెంచెను. నీవాతనిని అనుగ్రహించితివి. అతడు నిన్నెట్లు స్తుతించెనో గుర్తున్నదా? మరలా స్మరింపుము. రూపం తవాశేష కథాభిగుప్తం అగోచరం నిర్మలమేకరూపం అనాది మధ్యాంతమనంతమాద్యం నమామి దేవం తమసః పరస్తాత్ త్వాం దేవ పశ్యంతి జగత్పసూతిం వేదాంత సునిశ్చితార్థాః ఆనందమాత్రం ప్రణవాభిధానం తదేవ రూపం శరణం ప్రపద్యే అశేషభూతాంతర సన్నివిష్టం ప్రధానతాయోగ వియోగహేతుం తేజోమయం జన్మ వినాశహీనం ప్రాణాభిధానం ప్రణతోస్మి రూపం ఆద్యంతహీనం జగదాత్మభూతం విభిన్న సంస్థం ప్రకృతేః పరస్తాత్ కూటస్థమవ్యక్తవపుస్తదైవ నమామి రూపం పురుషాభిధానం సర్వాశ్రయం సర్వజగద్విధానం సర్వత్రగం సర్వతమప్రవిష్టం
సూక్ష్మం విచిత్రం త్రిగుణం ప్రసన్నం నతోస్మి తే రూపమలుప్తభేదం ఆద్యం మహత్వే పురుషాత్మరూపం ప్రకృత్యవస్థం త్రిగుణాత్మబీజం ఐశ్వర్య విజ్ఞాన విరాగధర్మై సమన్వితం దేవం తోస్మి రూపం ద్విసప్తలోకాత్మకమంబు సంస్థం విచిత్రభేదం పురుషైకనాథం అనంతభూతైరధివాసితం తే నతోస్మ్యహం తజ్జగదండ సంస్థం అశేషదేవాత్మకమేకమాద్యం స్వదేశసారూపితలోకభేదం త్రికాలహేతుం పరమార్థం రూపం నమామ్యహం త్వాం రవిమండలస్థం సహస్రమూర్ధానమనంతశక్తిం సహస్రబాహుం పురుషం పురాణం శయానమంతఃసలిలే తథైవ నారాయణాఖ్యం ప్రణతోస్మి నిత్యం దంష్ట్రాకరాళం త్రిదశాదివంద్యం యుగాంతకాలానలకాలరూపం అశేషరూపాండవినాశహేతుం నమామి రూపం తవ కాలసంజ్ఞం ఫణాసహస్రేణ విరాజమానం భోగీంద్రముఖ్యైరభిపూజ్యమానం జనార్దన ప్రీతి మహత్కరం త్వాం నతోస్మి రూపం తవ శేషసంజ్ఞం అవ్యాహతైశ్వర్యమయుగ్మనేత్రం బ్రహ్మామృతానందరసజ్ఞమేకం యుగాంతశేషం దివి నృత్యమానం నతోస్మ్యహం త్వామి త్రిరుద్రం సంజ్ఞం ప్రక్షీణశోకం విమలం పవిత్రం సురాసురైరర్చితపాదయుగ్మం సుకోమలం సాంద్రశుభ సుశుభ్రదేహం నమామ్యహం అఖిలాధినాథం చతుర్భుజం శూలమృగాగ్నిపాణిం ప్రయత్నతో భక్తవరప్రదానం వృషధ్వజం త్వాం గిరిజార్ధదేహం నతోస్మ్యహం దేవకృపాకరేషం. శంకర, నారదుడు చేసిన అమోఘమైన ఈ స్థుతిని విని నీవు మిక్కిలి సంతోషించితివి. మునులందరి ఈ స్తోత్రమును చదువుచూ నిన్ను సేవించిరి కదా. కావున నీకును నాకును బ్రహ్మకును భేదమును లేదు. మనకు భేదమున్నదని తలచు మూఢులు నరకమున పడుదురు సుమా అని శ్రీమన్నారాయణుడు అంతర్ధానమునందెను. జహ్నముని విష్ణువు ఈ విధముగా రజస్తమోగుణ భేదము వలన వివాదపడిన బ్రహ్మను శివుణ్ణి శాంతపరిచి లోకములకి ఈ విషయముని ఈ విధముగా తెలిపెను. వస్తుతః ముగ్గురికి భేదము లేకున్నను భేదమున్నదని తలచి వాదించు అహంకార పండితుల కొరకు ఈ సంఘటన జరిగినది. మాఘమాస వ్రతమును ఆచరించు వారి ఈ విషయమును తప్పక గ్రహింపవలెను. అజ్ఞానముచే ఆలోచించి దోషమునకు ఒడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులై ముక్తి నందవలెను. అజ్ఞానులు మాఘమాస వ్రతమును ఆచరించి జ్ఞానులై ఇహపరములయందు సుఖింపవలెను సుమా. వృథావాదములు బుద్ధిహీనులకే గాని బుద్ధిమంతులకు కాదని తెలుపుటకే ఈ సంఘటన జరిగినది. లేనిచో సర్వాధికులు సర్వాధారులు సర్వోత్తములు నగు త్రిమూర్తులకు కలహమేమి ఎక్కువ తక్కువలేమి. మూఢుడైనను భక్తితో మాఘమాస వ్రతమును ఆచరించిన జ్ఞానియే సుఖించును. అహంకారము దుఃఖమును కలిగించునని అది త్రిమూర్తులంతటి వారికైనను తప్పదని దీని భావము. గర్వమని అశక్తుడైన వానిని ఆక్షేపింతురు. సర్వసమర్థుడైన వానికి ఏది అయినను వాని శక్తికి లోబడినదే. పరమాత్మకు అహంకారం ఎట్లుండును ఉండదు. ఏదిను ఆయనను మించినది ఏదు కదా. జ్ఞానము కలుగవలెనని భగవంతుడే ఇట్టి సంఘటన ఏర్పరిచి మన వంటి మూఢులకు అహంకూడదని తెలిపెను. కావున గర్వమును సిగ్గును అభిమానమును విడిచి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణు కథలను విని తరింపవలెను. యథాశక్తి దానములాచరించి సాటివారి యందు ప్రేమను చూపుతూ సర్వాత్మకుని దయావిశేషమునందవలెను అని కృత్స్నమద మహర్షి జహ్నుమునికి మాఘమాస మహత్వమును భగవన్మహిమను బోధించెను. ఇది మాఘపురాణం 21వ రోజు పారాయణం 21వ అధ్యాయము సంపూర్ణం.